హే మీరు ఇప్పుడు దాన్ని చూసారా? హే, అది చాలా సూపర్ గా ఉంది. సూపర్ అని మొహమా చాలా చండాలంగా ఉందిరా బాబు. డ్రాగన్స్ అదుపు చేయడం చాలా కష్టంగా ఉంది. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు డ్రాగన్స్ కూడా అవే మాట్లాడుకుంటున్నాయి. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు రెస్ట్ తీసుకుందామని. ఈ రేసు పోరాడడం కన్నా కష్టంగా ఉంది. కానీ వాళ్ళ కుట్రని మనం ఎదిరించి పోరాడాలి అంటే ఈ రేసే మనకి కరెక్ట్ తెలుసా? తెలుసు తెలుసు. తెలిస్తే నోరు మూసుకొని రేస్ కి రెడీ అవ్వవు, సరేనా? మనకు కొన్ని గేర్స్ కావాలి, అప్పుడే మనం లెవెల్ 2 కి చేరుకోగలం. ఇలా చూడు మోడరేట్, ఇప్పుడే వాళ్ళని చూశాను, వాళ్ళ వెనకే ఫాలో అవుతాను. నేను లెవెల్ 3 గేమ్ కి ఎంటర్ అయ్యాననుకో, చాలా గేర్స్ దక్కుతాయి కదా, దాంతో పాటు పాయింట్స్ కూడా. ఏంటి లెవెల్ 3 అయినా చెప్పావు? జరిగే వాటి గురించి మాట్లాడు, ఎక్కువగా ఊహించుకోకు. హే హే, మీ మాటల్ని బట్టి నేను తెలుసుకున్నాను మీకు కొత్త గేర్ అవసరమని. మీకు కొత్త గేర్స్ కావాలంటే ముందుగా దానికి స్పాన్సర్స్ కావాలి కదా, చెప్పండి. స్పాన్సర్సా? అది నాకా? ఓ ఆర్తో పెన్, నువ్వు కాబోయే సూపర్ స్టార్వి. అది మాత్రమే కాదు, పెన్ కొడుకువి. నీకు స్పాన్సర్ చేయడానికి ఎవరైనా సరే ముందుకొస్తారు. అవును, స్పాన్సర్స్ అంతా ఫ్రీయే కదా. మనకు ఆల్రెడీ మీ నాన్నగారి గేర్ ఉంది, అంతేకాక మనం టీమ్ గా కలిసి పనిచేస్తున్నాం. అది సరే గానీ ఇంతకీ వేడవడబ్బా. నేను మిమ్మల్ని నిర్బంధించట్లేదు, అదుంటే మీకు బాగా సహాయకరంగా ఉంటుందని అనుకున్నాను అంతే. దానివల్ల మీకు లాభాలే ఎక్కువ, శ్రమ కూడా బాగా తక్కువ. అలాంటి ఒక స్పాన్సర్ నీకు తెలుసా? కానీ ఆర్దా, కాస్త నన్ను మాట్లాడిస్తావా? ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ తీసుకో, ఇందులో ఉన్న అడ్రస్ కు వెళ్లి కలువు. మోడరేట్, నేను చెప్పేది మీ నాన్నతో చెప్పు, వాడి వలలో ఇప్పుడు ఆర్దా పెన్ పడబోతున్నాడు అని. మీరే ఆ స్పాన్సరా? ఖచ్చితంగా నీకోసం నేను స్పాన్సర్ చేస్తాను. ఎందుకంటే నువ్వు కార్నర్ పెన్ కొడుకువి కదా. అందరికి నువ్వు బాగా తెలుసు, శక్తివంతుడుగా, గొప్పవాడిగా. కానీ నువ్వు ఏదో సమస్యతో సతమతమవుతున్నావని నాకు తెలుసు. నీ తండ్రి నీతో పాటు లేడు కదా, కానీ అతని స్థానంలో ఉండి నువ్వే అన్నీ చెయ్యాలి. నువ్వు ఆడుకోవడానికి సమయం ఉండదు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా. ఎప్పుడు చూసినా శిక్షణ శిక్షణ శిక్షణ. అవును, అది నిజమే. దిగులు పడకు, నీకు నేను సాయం చేస్తాను. కొత్త గియర్. నేను నిన్ను ఒక గొప్ప రేసర్గా మార్చగలను. కానీ నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే ఈ గియర్ని నీ మ్యాక్లో వేసి ట్రై చేయడమే. నీకిది నచ్చకపోతే తిరిగి ఇచ్చేయచ్చు. హే, కొత్త గేర్, అది నాకేనా? అవును, ఇది లెవెల్ 6 గ్రీన్ రామన్ గేయర్. ఇప్పుడు మనం లెవెల్ 3 రేస్ లో పాల్గొనొచ్చు. నీకప్పుడే స్పాన్సర్ దొరికేశారా? నువ్వు కేవలం మాట్లాడడానికే వెళ్ళావనుకున్నాను. ముందు దీన్ని ట్రై చేసి చూద్దాం. దిక్కులు చూడకుండా పని ప్రారంభించు. తమ్ముడు నువ్వురా, మన ఇద్దరం ఆడుకుందాం. నాకిది ఎంత మాత్రమో నచ్చలేదు. అతి తొందరలో నీ సొంతమైన ఆ డ్రాగన్ నా స్వాధీనమవుతుంది. చూస్తూ ఉండు. ఇంకా ఈ ఆర్తగా రాలేదంటే 10 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అబ్బా, ఇదేమైనా మామూలు స్ట్రీట్ రేస్ అనుకున్నాడా ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఈ కొత్త గేర్ ఎక్కడ? దాన్ని ఎందుకు మనం ఈ రేస్ కు ఉపయోగించడం లేదు? కొత్త గేర్ అని చెప్పావే, అసలు సమస్య అంతా అదే. దాన్ని వెంటనే రేస్ లో యూజ్ చేస్తే నష్టమే జరగచ్చు. అందుకని రేపు మనం దాన్ని సెపరేట్ గా టెస్ట్ చేసి చూద్దాం. ఏమంటావు? సరేనా? ఏంటి సపరేట్ గా టెస్ట్ చేయడమా? ఇప్పుడు అది ఎవరికి అవసరం? నిన్ను చూస్తుంటే ప్రాక్టీస్ చేయడం అవసరం అనిపిస్తోంది. వెహికల్ నవ్వేవంటే నెత్తి మీద ఒకటి ఇస్తాను. పంపు తట్టుకోలేకపోతున్నాను.